హలో వెల్కమ్ టు మ్యాథ్స్ ట్రిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటి, మనం ఎగ్జామ్లో ఆ లాజిక్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెసేజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 5, 10, 17, 26. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. 5కి 10కి 10కి 17కి 17కి 26కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు 5కి 10కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 5 డిఫరెన్స్ ఉంది. 10కి 17కి 7, 17కి 26కి 9. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ అగైన్ చూడండి, 5కి 7కి ఎంత? 2 డిఫరెన్స్. 7కి 9కి 2. ఇప్పుడు 9కి 2 కలిపితే ఇక్కడ ఎంత వస్తుంది? 11. ఇప్పుడు 26కి ఆ 11 కలిపితే మనకి ఆన్సర్ ఎంత వచ్చేస్తుంది? ఆన్సర్ ఎంత? 37. సో ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్ 4, 12, 36, 108, 324. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూసినట్లయితే 4, 12 అంటే 4 3s మనకి 12 వస్తుంది, అవునా కదా? 4 3s 12. ఇప్పుడు 12 ఇంటూ 3s 12 3s 36. 36 ఇంటూ 3 108 వస్తుంది. ఇప్పుడు 108 ఇంటూ 3 చేస్తే మనకి 324 వస్తుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ సిరీస్ కావాలి అంటే 324ని ఇంటూ 3 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 972. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 6, 13, 28, 59. నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 6కి 13కి మధ్య డిఫరెన్స్ చూడాలి కదా. అంటే ఇప్పుడు చూడండి, 6 2s ఎంత మనకి? 12. 12కి 1 కలిపితే 13. సో 13 వచ్చింది. ఇప్పుడు మనం 13 ఇంటూ 2 చేస్తే 13 2s మనకి 26. 26కి ఇక్కడ 1 కలిపితే మనకి రావట్లేదు, సో అక్కడ 2 కలుపుదాం. 2 కలిపితే ఎంత వస్తుంది మనకి? 28. 28 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 56 వస్తుంది. 50కి 3 కలిపితే 59 వస్తుంది. 59 2s 118 వస్తుంది. 118కి 4 కలిపితే మనకి 122 వస్తుంది. 6, 7, 11, 20. ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ 6కి 7కి ఎంత? 1. 7కి 11కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 4 వస్తుంది మనకి. 11కి 20కి చూసుకుంటే 9 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 20 తర్వాత ఏ నెంబర్ అని చూడాలి. ఇక్కడ చూసినట్లయితే స్క్వేర్స్ వస్తున్నాయి, చూసారా? అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. ఇప్పుడు 4 స్క్వేర్ చేస్తే మనకి 4 ఇంటూ 4 ఎంత? 16. సో 20కి 16 కలిపితే మనకి 36. లాస్ట్ క్వశ్చన్ 5, 2, 7, 9, 16, 25. ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ మనం 5కి 2 యాడ్ చేస్తే ఎంత? 7. 2కి 7 యాడ్ చేస్తే 9. 7కి 9 యాడ్ చేస్తే 16. 9కి 16 యాడ్ చేస్తే 25. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ ఏంటనేది తెలుసుకోవాలంటే 16కి 25 యాడ్ చేస్తే మనకి ఆ నెంబర్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలం. సో యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 41 వచ్చింది. ఇక్కడ ఏంటంటే ముందు నెంబర్ని యాడ్ చేస్తున్నారు అంతే. సో ఇప్పుడు మనం ఈ 5 క్వశ్చన్స్ చేసాం కదా. ఈ 5 క్వశ్చన్స్కి డిఫరెంట్ లాజిక్స్ అనేవి యూజ్ చేసాము. సో ఇదే విధంగా మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే వాటి యొక్క మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేస్తేనే మనం ఆ క్వశ్చన్ని వితిన్ 2 సెకండ్స్లో మనం ఆప్షన్ పెట్టగలము. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.